హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు వెంకీ రివ్యూస్. ఈరోజు రివ్యూ వచ్చేసి టిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ, డైరెక్టెడ్ బై మల్లిక్ తేజ్. ఏం తీసావు భయ్ ఆ సినిమా. లిటరలీ సినిమా చూస్తున్నంతసేపు నేనైతే నవ్వుతూనే ఉన్నాను. సినిమా అంత బాగుంది. ఇప్పటి వరకు మనం చూసిన చాలా మూవీస్లో పార్ట్ 1 బాగుంటే పార్ట్ 2 కొంచెం అటు ఇటుగా ఉంటుంది. కానీ ఈ మూవీ మాత్రం పార్ట్ 1 కంటే పార్ట్ 2 చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మూవీలో మన స్టార్ బాయ్ సిద్ధు యాక్టింగ్, మేనరిజం, బాడీ లాంగ్వేజ్ చాలా బాగా వర్కౌట్ అయింది. డీజే టిల్లులో మన స్టార్ బాయ్ సిద్ధు యాక్టింగ్, మేనరిజం, బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉందో టిల్లు స్క్వేర్లో దానికంటే ఒక 10% ఎక్కువగానే ఇచ్చేసాడు మన స్టార్ బాయ్ సిద్ధు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మాత్రం డీజే టిల్లులో టిల్లు అనుకోకుండా హీరోయిన్ చేసిన క్రైమ్లో అయితే ఇరుక్కుంటాడు. మళ్ళీ ఇక్కడ టిల్లు స్క్వేర్లో కూడా అదే క్రైమ్ చుట్టూ స్టోరీ అయితే తిరుగుతూ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా డీజే టిల్లులో హీరోని మోసం చేసినట్టుగానే టిల్లు స్క్వేర్లో కూడా హీరోని మోసం చేస్తుందన్న విషయం హీరోకి తెలియడం, ఫైనల్లీ హీరో ఆ క్రైమ్ నుంచి ఏ విధంగా బయటపడ్డాడు, హీరో ప్రాబ్లం నుంచి బయటపడ్డ తర్వాత హీరోయిన్ని ఏం చేశాడు అనేదే స్టోరీ. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే మాత్రం మన హీరోయిన్తో పాటు సినిమాలో చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్లో ఇచ్చి పడేశారు. మెయిన్లీ మన హీరో విషయానికి వస్తే మాత్రం వన్ మ్యాన్ షోలాగా అనిపించింది సినిమాలో హీరోయిన్ చూస్తున్నంతసేపు. మన హీరోయిన్ అనుపమ యాక్టింగ్ వాస్ టూ గుడ్. ఇప్పటి వరకు అనుపమ చేసిన ఇన్ని సినిమాల్లో ఇట్లాంటి క్యారెక్టర్లో నేను ఎప్పుడు చూడలేదు. అయినప్పటికీ కూడా అనుపమ తన క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఇచ్చి పడేసింది. యాక్టింగ్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది అనుపమ క్యారెక్టర్. అండ్ సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా మన మ్యూజిక్ విషయానికి వస్తే మాత్రం సినిమా చూసిన తర్వాత ఒక వారం 10 రోజుల పాటు మన మైండ్లో మ్యూజిక్ అయితే అలా తిరుగుతూ ఉంటుంది. అంత బాగుంది మ్యూజిక్ అయితే. సినిమాటోగ్రఫీ ఆల్సో గుడ్. సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే మాత్రం అస్సలు చూడలేం. లిప్ లాక్ 7 minute సీన్స్ చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్ అండ్ లవర్స్తో అయితే మూవీని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్గా మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.5/5. ఇది నా రివ్యూ, నా ఒపీనియన్ మాత్రమే. మీ అందరికి ఎలా అనిపించింది అనేది మూవీ చూసిన తర్వాత నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.